నమస్తే. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం నిన్న రాత్రి ఓ ప్రైవేట్ హాస్పిటల్లో శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో పాటు కిడ్నీ సమస్యలు ఉండడంతో ఆయన నిన్న రాత్రి 8:30-9 గంటల ప్రాంతంలో మరణించారు. ప్రధానంగా ఆయన భౌతిక దేహాన్ని ఈరోజు ఆయన నివాసంలో కిర్లపూడిలో ఆయన అభిమాన సందర్శనార్థం అక్కడ ఉంచడం జరిగింది. ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి కిర్లంపూడికి ఆయన భౌతిక దేహాన్ని షిఫ్ట్ చేశారు. ఆయన నివాసంలోనే ఆయన అంత్యక్రియలు హిందూ సాంప్రదాయం ప్రకారం జరగబోతున్నాయి. అయితే కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక నిర్ణయం విషయంలో మాత్రం ముద్రగడ కుటుంబ సభ్యులు ఇటు చంద్రబాబుకు అటు పవన్ కళ్యాణ్కు బిగ్ షాక్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా 4 సార్లు ఎమ్మెల్యే, అదేవిధంగా 2 సార్లు మంత్రితో పాటు ఒకసారి ఎంపీగా పనిచేసినటువంటి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు అనుగుణంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ముంబైలో హాస్పిటల్లో ఇటీవల సర్జరీ చేయించుకున్నటువంటి పవన్ కళ్యాణ్తో ఆయన ఫోన్లో మాట్లాడారు. ముద్రగడ పద్మనాభం విషయంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేయాలని కూడా నిర్ణయించారు. సో ఇదే విషయాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా తెలియజేశారు. అయితే ఇక్కడి వరకు బాగానే ఉంది, కానీ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేయడాన్ని మాత్రం కుటుంబ సభ్యులు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. గతంలో అంటే ఆయన బ్రతికున్నప్పుడు వెంటాడి వేధించింది తెలుగుదేశం పార్టీ, అందులో భాగస్వామి అయింది జనసేన పార్టీ. సో మాకు అంటే బ్రతికున్నప్పుడు వేధించి ఇప్పుడు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేస్తారా అని కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఇక అధికార లాంఛనాలు మాకు అవసరం లేదు, తమ నివాసంలో హిందూ సాంప్రదాయం ప్రకారం ఖననం చేస్తాం, అంత్యక్రియలు నిర్వహించుకుంటామని కూడా వాళ్ళు చాలా స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టు చెప్పడం జరిగింది. అదేవిధంగా అధికారం కోసం ఏ రోజు కూడా ముద్రగడ పద్మనాభం పాకులాడలేదు. దాంతోపాటు ఆయన్ను వేధించారు, గతంలో ఆయన అనేక సార్లు వేధించారు. దాంతోపాటు ఇప్పుడు ముసలి కన్నీరు ఆయన విషయంలో కారుస్తున్నారని కూడా అన్న వ్యాఖ్యలు కూడా కుటుంబం నుంచి వచ్చినట్లు సమాచారం. ఇదే విషయాన్ని వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మీడియాకు చెప్పుకొచ్చారు. కుటుంబ సభ్యులు అధికారిక లాంఛనాలతో చేసేటువంటి కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తున్నారు, తమకు వద్దని కూడా ఆయన జక్కంపూడి రాజా మాట్లాడిన సందర్భం. అయితే జక్కంపూడి రాజా కుటుంబ సభ్యుల తరఫున బయటకు వచ్చి అంత్యక్రియలు జరిగేటువంటి ప్రాంగణంలో ఏం మాట్లాడారో మీడియాతో చూద్దాం. అధికారం వెనకాల పరిగెట్టినటువంటి మనిషి కాదు, అటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తి కాదు. ఎప్పుడు సమాజం కోసం ఆయన నమ్మినటువంటి సిద్ధాంతంతో చాలా బలంగా మొండిగా ఏదైతే ఒక సమస్య మీద పోరాడేవారో అందులో రాజీ పడకుండా ఉండేవారు. మరి వేళ ఆయన కుటుంబ సభ్యులు ప్రభుత్వ లాంఛనాలు అవసరం లేదు, ఆయన ఎప్పుడు కూడా పద్మనాభం గారు అధికారం వెనకాల పరిగెట్టినటువంటి వ్యక్తి కాదు అనేటువంటి విషయాన్ని, వారు చెప్పినటువంటి మాటల్ని ఇవాళ పాత్రికా ముఖంగా అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకనంటే ఆవేళ పద్మనాభం గారిని చాలా రకాలుగా వేధించి ఇబ్బందులు పెట్టి అనేక రకాలుగా ఆయనను అవమానించి ఆయన కుటుంబ సభ్యుల పట్ల కూడా చాలా అసభ్యంగా ప్రవర్తించి ఇవాళ ఆయన చనిపోయిన తర్వాత ఎవరి ముసలి కన్నీరు అవసరం లేదు అని చెప్పి చెప్తా ఉన్నాం. అలాగని ఇది రాజకీయాలు మాట్లాడేటటువంటి సమయం కాదు. ఖచ్చితంగా పద్మనాభం గారిని అభిమానించేటటువంటి వాళ్ళు పార్టీలకి రాజకీయాలకి అతీతంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా తప్పకుండా వచ్చి ఆయనకి నివాళులు అర్పించవచ్చు, అందులో ఏ రకమైనటువంటి అభ్యంతరం లేదు. కానీ ప్రభుత్వ లాంఛనాలు మాత్రం అవసరం లేదనేటువంటి మాటని మాత్రం వాళ్ళ కుటుంబ సభ్యులు మాటగా ఇవాళ పాత్రికాముఖంగా ప్రభుత్వానికి కూడా తెలియజేస్తా ఉన్నాం. సో ఇది వైసీపీ మాజీ ఎమ్మెల్యే ముద్రగడ పద్మనాభం కుటుంబానికి అత్యంత సన్నిహితుడు జక్కంపూడి రాజా చెప్పినటువంటి మాటలు. రాజకీయాలకు అతీతంగా నివాళులర్పించడానికి, అదేవిధంగా ఆయన పార్థివ దేహాన్ని చూసేందుకు రావడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ గతంలో తనను వేధించినటువంటి వారే ఇప్పుడు అధికారిక లాంఛనాల పేరుతో ముసలి కన్నీరు కార్చేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పి కూడా ఆ కారణంతోనే తమ అధికారిక లాంఛనాలు వద్దని కుటుంబ సభ్యులు చెబుతున్నారని కూడా వాళ్ళ మాటగా జక్కంపూడి రాజా చెప్పినటువంటి మాట. అయితే ముద్రగడ పద్మనాభ విషయంలో టీడీపీ కావచ్చు,
అందులో భాగస్వామిగా ఉన్నటువంటి జనసేన పార్టీ కావచ్చు ఏం చేసింది. అయితే కాపు సామాజిక వర్గంలో బలమైన నేతగా ముద్రపడినటువంటి ముద్రగడ పద్మనాభం 2016లో ఒక దీక్షకు పూనుకున్నారు. రాజ్యాంగపరంగా వెనుకబడిన తరగతులకు ఇచ్చేటువంటి రిజర్వేషన్ల విషయంలో కాపు సామాజిక వర్గానికి ఇవ్వడం లేదని కూడా ఆయన దీక్షకు పూనుకున్నారు. కిర్లంపూడిలోని తన నివాసంలోనే దీక్షకు దిగారు. అప్పట్లో 2016లో ఒక తునిలో ఆగి ఉన్నటువంటి రైలుకు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు, అదేవిధంగా కొందరు దుండగులు నిప్పంటించినటువంటి విషయంలో దాంట్లో రైల్వే పోలీసులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ముద్రగడ పద్మనాభంను A1గా చేర్చారు. ఆయన పలు సంవత్సరాల పాటు కోర్టుల చుట్టూ తిరిగి చివరికి ఆయన నిర్దోషిగా బయటపడాల్సి వచ్చింది. ఈ 2016లో టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ఇదంతా జరిగింది. ఆ సందర్భంలో ఆయనను పోలీసులు మఫ్టీలో, అదేవిధంగా సివిల్ పోలీసులు కనుక వెళ్ళి ఆయన నివాసాన్ని పూర్తిగా గృహ నిర్బంధం చేసి లోపల ఉన్నటువంటి వాళ్ళ ఆడవాళ్ళతో కూడా అసభ్యంగా ప్రవర్తించడం, అదేవిధంగా ముద్రగడ పద్మనాభం తీవ్రంగా హింసించారని కూడా ఆయన అనేక సందర్భాల్లో మీడియాకు చెప్పుకొచ్చారు. దాంతోపాటు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సైతం తనను అవమానించారు, అదేవిధంగా తనపై తీవ్ర వ్యాఖ్యలు చేశారని కూడా ఆయన అనేక సందర్భాల్లో చెప్పినటువంటి మాట. దాంతోపాటు తన కూతురు క్రాంతి తండ్రితో విభేదించి జనసేన పార్టీలో చేరిన తర్వాత కూడా కన్న తండ్రిపైనే చాలా అవమానకరంగా మాట్లాడిన ఆవేదనలో కూడా వాళ్ళు ఉన్నారు. సో ఇటువంటి పరిణామాల నేపథ్యంలో అధికారిక లాంఛనాలతో తాము అంత్యక్రియలు ముద్రగడ పద్మనాభమి నిర్వహించలేమని కూడా చాలా స్పష్టంగా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పినట్లు జక్కంపూడి రాజా మీడియాకు చెప్పుకొచ్చారు. మొత్తం మీద చూసుకుంటే మాత్రం గతంలో వేధించి ఇప్పుడు ఏదో సానుభూతి పొందుదామని భావించినటువంటి కూటమి ప్రభుత్వ పెద్దలకు మాత్రం ముద్రగడ కుటుంబ సభ్యులు ఒక రకంగా బిగ్ షాకే ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇక మంత్రులు కందుల దుర్గేష్ కావచ్చు, ఇతర మంత్రులు కావచ్చు, ముద్రగడ పద్మనాభం పార్థివ దేహానికి నివాళులర్పించాడు. ఇక వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి భీమవరం పర్యటన ముగించుకొని నేరుగా రోడ్డు మార్గంలో కిర్లంపూడికి వెళ్ళి పార్థివ దేహానికి నివాళులర్పించి ముద్రగడ పద్మనాభం కుటుంబ సభ్యులను ఓదార్చారు. వారి కుమారులతో పాటు ఆయన భార్యను కూడా అక్కడ ఓదార్చారు. సో అక్కడ ఉన్నటువంటి అశ్రునయనాల మధ్య ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు ఆయన నివాస ప్రాంగణంలోనే హిందూ సాంప్రదాయం ప్రకారం జరిగినటువంటి పరిస్థితి. ఈరోజు ఉదయం ఆయన కూతురు ముద్రగడ పద్మనాభం భౌతిక కాయాన్ని చూసేందుకు వచ్చినటువంటి క్రమంలో ఆయన అనుచరులు, అదేవిధంగా కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. ఆమె చేసేది లేక గతంలో తాను తండ్రి మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే తప్పులు ఉన్నాయో వాటి నేపథ్యంలోనే ఆమెను పోలీసులు అక్కడి నుంచి పంపించేశారు. ఆమెను అనుచరులు కనీసం భౌతిక కాయం దగ్గరికి కూడా రానివ్వలేదు. మొత్తం మీద చూసుకుంటే మాత్రం అధికారిక లాంఛనాలతో కాకుండా నార్మల్గానే ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమ నేత, సీనియర్ పొలిటీషియన్ అంత్యక్రియలు కిర్లంపూడిలో జరిగాయని చెప్పుకోవచ్చు.